నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. గట్కేసర్ మున్సిపాలిటీలోని సెయింట్ ఆంథోనీస్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా ఏనుగు సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజానికి తోడ్పాటుగా దానం చేయడం మంచి లక్షణమని, అటువంటి దానాల్లో రక్తదానం ప్రాణాలు కాపాడేంత అత్యంత శక్తిమైందని, అనేక సంవత్సరాలుగా సమాజానికి తోడ్పాటు అందించేలా ముందుకు సాగుతున్న ఆంథోనీస్ ఫౌండేషన్ సేవలు అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ జాంగీర్, సెయింట్ ఆంథోనీస్ హై స్కూల్ గట్కేసర్ ప్రెసిడెంట్ జార్జ్ కిల్టన్, కరస్పాండెంట్ క్రిస్టినా క్విల్టన్, మెల్విన్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల కోసం మీరు కూడా కృషి చేస్తున్నారు కాబట్టి నేను ప్రత్యేకంగా మీకు Donating blood is our moral responsibility, and we, the St. Anthony's Share and Care Foundation and Melbourne Fitness Gym, we come in association and we donate blood every year. So this is the third donation camp we are having. So we thank all those who donated today. They are all heroes, and by donating blood, we are saving lives. Those who are really need blood in the hospitals. So this blood will go for the children who are suffering with cancer in the cancer hospital. So I thank you all for coming, and I thank our ex-president, Mandal President, Mr. Sudarshan Reddy Garu, and Mr. Jangir for coming and attending the camp today. So thank you. స్టార్ట్. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు మన మేడ్చల్ నియోజకవర్గం గట్కేసర్ మున్సిపాలిటీలో సెయింట్ ఆంథోనీస్ స్కూల్ ఆధ్వర్యంలో, ముఖ్యంగా మెల్విన్స్ జిమ్ మన యూత్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా వారికి నేను వాళ్ళ ట్రస్ట్కు, వాళ్ళ స్కూల్ యాజమాన్యానికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను. నిజంగా గొప్ప కార్యక్రమం. చాలామంది ఈరోజు అనేక రకాల వ్యాధులతో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అలానే ఇక్కడ చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు బ్లడ్ అవసరం ఉంటుంది. చాలామంది బ్లడ్ లేక చనిపోతూ ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో అంటే ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ గతంలో కూడా 2 సార్లు తీసుకున్నారు. జార్జి గారికి ప్రత్యేకంగా మరొకసారి అభినందన తెలియజేస్తూ, ఒక బ్లడ్ ఇవ్వడం వల్ల చాలామంది జీవితాలను మనం కాపాడడం వల్ల అవుతారు. ఒక బ్లడ్ ఇవ్వడం వల్ల దాదాపు 3 జీవితాలు కాపాడడం వల్ల అవుతారు. కాబట్టి బ్లడ్ ఇచ్చే వాళ్ళందరూ కూడా 15 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపల ఉన్నవాళ్ళు, హెల్దీగా ఉన్నవాళ్ళు బ్లడ్ ఇవ్వడం వల్ల అనేక మంది జీవితాల్లో వెలుగు నింపిన వాళ్ళు అవుతారు. కాబట్టి మనం అందరం ఈ కార్యక్రమాల్లో సొసైటీ మనకి ఏమి ఇచ్చిందని అనుకుంటా మనం సొసైటీకి ఏమి ఇస్తున్నామని ఆలోచన ప్రతి ఒక్కరు ఉండాలి. ఈరోజు చాలామంది యువత కానీ చాలామంది ఈరోజు స్వార్థం పెరిగిపోయి నాకెందుకు లేని ఆలోచనతో ఉంటారు. అలాంటివి కాకుండా సెయింట్ ఆంథోనీస్ స్కూల్ వాళ్ళు ప్రతిసారి ఏదో ఒక కార్యక్రమం ద్వారా విద్యార్థులకు అంటే అవగాహన కల్పించడమే కాకుండా విద్యార్థులకి ఈరోజు ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్మెంట్ చేయడం అయితే గొప్ప కార్యక్రమం. మనం ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తాను, అన్ని కార్యక్రమాలు అంటే సమాజ సేవ కోసం పనిచేయాలి. మనం అంటే పోయేటప్పుడు పుట్టినప్పుడు ఏం తీసుకోవాలి, పోయేటప్పుడు కూడా ఏం తీసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు సమాజ సేవలో కార్యక్రమాలు తమ దగ్గర ఉన్నది కొంతలో కొంత అయినా సమాజ శ్రేయస్సు కోసం ఖర్చు పెట్టి సమాజం కోసం పనిచేయాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఈరోజు ఈ గొప్ప కార్యక్రమాన్ని నన్ను ఇన్వైట్ చేసినందుకు వారికి కూడా ప్రత్యేకంగా నేను అభినందన తెలియజేస్తాను.